అంటే ఒకవేళ అల్లు అర్జున్ గారిని రిమాండ్ లో పెడితే ఆయనకు మండే దాకా బెయిల్ దొరికే అవకాశం ఉండదు, ఒకవేళ ఇవాళ దొరకకపోతే. కేటీఆర్ గారు రాసిన ట్వీట్ గురించి మీరు ఒకటి వినాలి. అల్లు అర్జున్ గారు రావడం వల్ల, ఆయన బౌన్సర్స్ తొయ్యడం వల్ల నా భార్య చనిపోయింది, ఆయన మీరు కఠినంగా శిక్షించాలి. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, 3 years ఇంప్రిజన్మెంట్ లేదా లైఫ్ సెంటెన్సింగ్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసును ఎయిర్ టైట్ చేయడానికి పోలీసులు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు అని అర్థమవుతుంది. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ఖచ్చితంగా బయటికి రావాలి. బట్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ మాత్రం ఇట్ ఈస్ ఫర్ హిస్టరీ బుక్స్. అల్లు అర్జున్ గారి కౌన్సిల్ చెప్పిన మాట విన్న తర్వాత కూడా నాంపల్లి కోర్టులో 14 days రిమాండ్ విధించారు. అంటే జుడిషియల్ కస్టడీ, అంటే 14 రోజుల పాటు అల్లు అర్జున్ గారు చంచల్ కూడా జైల్లో ఉండాలి. అల్లు అర్జున్ కౌన్సిల్ పాయింట్ ఒకటే, మీరు ఇంట్రోగేట్ చేయాలంటే జుడిషియల్ కౌన్సిల్ ఎందుకు, ఆయన జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటి, అల్లు అర్జున్ గారికి బెయిల్ వస్తుందా లేదా ఆయన రిమాండ్ లోకి పంపిస్తారా అనే డిస్కషన్ నడుస్తుంది. థ్యాంక్ యూ ఇండియా అని ఢిల్లీలో నేను ఒక ఈవెంట్ జరిగింది. సో అర్జున్ గారు స్టేట్ లో లేరు, ఎప్పుడైతే వెనక్కి వచ్చారో ఇవాళ ఒక నార్మల్ డే ఆయనకి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఆయన ఉండే హౌస్ లో ఆయన ఉన్నారు.